సార్ చెప్పండి సార్ చెప్పండి. 10 ఇయర్స్ అయింది సార్ ఇండస్ట్రీలోకి వచ్చి మీరు. ఇండస్ట్రీలో 10 ఇయర్స్ బట్టి మీరు కనిపిస్తూనే ఉన్నారు. బట్ ఏదేదో చేస్తున్నారు. డైరెక్షన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు కానీ సరైన ఒక సాలిడ్ డైరెక్షన్ ప్రాజెక్ట్‌తో ఎందుకు రావట్లేదు? నాకు క్లారిటీ క్రీడాకోలా లేదు. కూడా స్టార్ట్ చేశారు. అది అలాగా పక్కన ఉంది. నాకేందంటే సార్ చిన్నప్పటి నుంచి నాకు క్లారిటీ లేదని మా నాన్న తిట్టేది అట్లనే ఉన్నా. నేను అంతే ఇంక నాలాంటోడు చాలా మంది ఉంటారు ఇట్లా క్లారిటీ పొద్దున్న లేస్తా పతంగ ఎగరేద్దాం అనుకుంటా. మళ్ళీ సాయంత్రం వచ్చి డైరెక్షన్ అనుకుంటా. నేను జెన్యూన్‌గా చెప్తున్నా. అవును. నేను జోక్ చేస్తలేను. మా మదర్ కూడా అదే అంటది. ఏదో ఒక విషయం మీద ఉండరా అని చెప్పి. కానీ నేను ఒక్కటి చెప్తా సార్ ఐయామ్ ఎంజాయింగ్ లైఫ్. నేను నిజంగా చెప్తున్నా ఐయామ్ వెరీ హ్యాపీ. నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను. ఐయామ్ వెరీ హ్యాపీ. గాడ్ గ్రేస్‌లో అంతే. అంటే సురేష్ మూవీస్‌లో చిరకాలంగా అక్కడ సినిమా చేయడం కోసం ఉండిపోవడం వల్ల మీ డైరెక్షన్ కెరీర్ ఇలాగా రకరకాలుగా బ్రేకులు పడిపోతుంది అనుకోవచ్చా? లేదు. 100% సురేష్ సార్ గురించి ఐడియా ఉంది కదా! మనం ఒక స్క్రిప్ట్ చేస్తే ఆయన 100 రకాలుగా దాన్ని పరిశీలించి చేస్తారు. దానివల్ల డిలే అన్నది ఆయన డిలే అయితే నాది డబుల్ డిలే. ఎందుకంటే నాది లేజినెస్ ఒకటి. మా టీమ్‌ని అడగండి. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా ఇదే టైం పాస్ అవుతూ ఉంటుంది నాది. సో 2 ఇదనొచ్చు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తించాలి సార్. అయినా గాని పెళ్లి చూపులు గుర్తించలేదంటే నేను నథింగ్. ఆ విశ్వాసం నాకుంది. 100% అదైతే చెప్పుకోవాలి. కాకపోతే ఒకటొచ్చేసి ఇది ఉల్టా యాక్చువల్లీ ఎస్పీలో. మామూలుగా చాలా మంది ఏమంటారంటే ఎస్పీ దగ్గర సురేష్ బాబు గారు చాలా డిలే చేస్తారు ఈ స్క్రిప్ట్ అదని. డిలే నా సైడ్ నుంచి ఎస్పీలో. ఇదైతే నేను రాసిస్తాను. నాది కొంచెం